విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈనాడు ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈనాడు రామకృష్ణ వెనుజియా సంయుక్తంగా 2 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నాయి. మొత్తం 30కి పైగా స్థిరాస్తి సంస్థలు ఈ ప్రాపర్టీ షోలో పాలుపంచుకుంటున్నాయి. కొనుగోలుదారులకు, విక్రయదారులకు మధ్య అనుసంధానకర్తగా ఈనాడు వ్యవహరించడం సంతోషదాయకమని నారాయణ అన్నారు. ప్రజలకు అవగాహన అనేది ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ అయినా దేంట్లో అయినా అవగాహన ఉన్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు పడరు. ఎందుకంటే ఈ యొక్క నగరంలో చాలామంది బిల్డర్స్ ఉన్నారు. బిల్డర్స్ వాళ్ళ లక్ష్యాలకు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం, మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా అందరు బిల్డర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి ఈ ప్రజల్ని అక్కడికి తీసుకొచ్చి యాక్చువల్గా వాళ్ళతో ఇంటరాక్షన్ చేయటం వల్ల వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఏ క్వాలిటీలో కంపారిజన్ చేసుకుంటారు, బిల్డింగ్ యొక్క డోర్లలో కంపేర్ చేసుకుంటారు, విండోస్లో కంపేర్ చేసుకుంటారు, ఫ్లోరింగ్లో కంపేర్ చేసుకుంటారు, సీలింగ్స్లో కంపేర్ చేసుకుంటారు, కబోర్డ్స్లో కంపేర్ చేసుకుంటారు, ప్రైజెస్లో కంపేర్ చేసుకుంటారు, ఏరియాలో కంపేర్ చేసుకుంటారు. ఇలా ఎంతో నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఇంతవరకు ఈనాడు వాళ్ళు 62 షోలు కండక్ట్ చేయటం, 2,82,000 మంది ఈరోజు వరకు యాక్చువల్గా ఈ షోలో ప్రత్యక్షంగా వచ్చి ఇంటరాక్షన్ కావడం జరిగింది. ఇలా చేయటం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. మన నవ్యాంధ్రప్రదేశ్లో ఇది 3వ షో.